నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ది మన్యం క్రానికల్స్. సంక్రాంతి అనగానే మనందరికీ ఫస్ట్ గుర్తొచ్చేవి ముగ్గులు, గాలిపటాలు, గంగిరెద్దులు. వీటన్నిటితో పాటు మనకు గుర్తొచ్చేది గారెలు, చికెన్ కర్రీ. సో ఈరోజు వీడియో వచ్చేసి అదే అనమాట. సో నేను ఆల్రెడీ గారెల వీడియో ప్రీవియస్ వీడియోస్లో పోస్ట్ చేశాను కాబట్టి మళ్ళీ పోస్ట్ చేయట్లేదు. ఓన్లీ కర్రీ రెసిపీ పెడుతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో నేను ఇక్కడ 1 కేజీ చికెన్ని నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని తీసుకున్నాను. మీకు వీలయ్యి దొరికితే నాటుకోడి తీసుకోండి, చాలా బాగుంటుంది. సో దీనికి ఎలాంటి మ్యారినేషన్ అవసరం లేదనమాట. కడాయిలో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల పల్లి నూనె యాడ్ చేస్తున్నాను. నాన్ వెజ్కి పల్లి నూనె యూస్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఆయిల్ వేడైన తర్వాత 1 అంగుళం దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 లవంగాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 మీడియం సైజ్ ఉల్లిపాయను యాడ్ చేసుకొని ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగి ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం వాష్ చేసుకున్న చికెన్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత చూస్తే చికెన్ కొంచెం ఉడుకుంటుందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. చికెన్లో వచ్చిన వాటర్ కొంచెం ఎగిరిపోతాయండి. ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఒక 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వాటర్ మొత్తం ఎగిరిపోయి ఓన్లీ ఆయిలే ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. కారం కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే ఇది కొంచెం పులుసులాగా ప్రిపేర్ చేస్తాం కాబట్టి. ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే మసాలాలన్నీ కూడా ముక్కకు పట్టి తినేటప్పుడు చప్పగా లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 400 ml వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం చూసుకుని యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఉడకనివ్వాలి. మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 7 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 7 నిమిషాల తర్వాత చూస్తే కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉంటుందన్నమాట. మరీ చిక్కగా లేకుండా మరీ పలుచగా లేకుండా. సో కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. మనం గారెల్లో వేసుకున్నప్పుడు గారెలు ఈ పులుసులో నాని తినేటప్పుడు అద్భుతంగా ఉంటుంది టేస్ట్. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. ఇది గారెల్లోకే కాదండి, రైసు, రాగి ముద్దలోకి కూడా చాలా బాగుంటుందన్నమాట. ప్లేట్లో గారెలు పెట్టుకొని సైడ్కి చికెన్ కర్రీ పెట్టుకొని తింటుంటే అద్భుతంగా ఉంటుంది. చూస్తేనే నోరూరిపోతుంది కదా. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.